హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమ. సో మొత్తానికైతే ఇవాళ కేంద్రం బడ్జెట్ అనేది అనౌన్స్ చేసింది, ప్రకటించారు. సో దేనికి ఎన్ని అని చెప్పేసి. సో నిన్నటి వరకు కూడా అందరిలో ఒకటే ఆశ, ఈసారి ఏ రకంగా పన్ను మినహాయింపు ఇస్తారు, ఎన్ని లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది, ఏది ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే మనం పే చేస్తామో మనకు వచ్చే జీతం శాలరీ నుండి అది ఎంతవరకు ఉండొచ్చు, ఎంత శాతం వరకు మినహాయింపు ఉంటుంది అని చెప్పేసి అందరిలో ఒకటే టెన్షన్. మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులు, ప్రైవేట్ వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరిలో ఒకటే టెన్షన్. సో ఈ టెన్షన్ని మొత్తం ఒక ఫుల్ స్టాప్ పెట్టేస్తూ 12 లక్షల వరకు ఎవరికైతే ఇన్కమ్ వస్తుందో పర్ ఇయర్, సో పర్ ఇయర్ 12 lakhs ఇన్కమ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పన్ను మినహాయింపు అనేది పూర్తిగా వర్తిస్తుంది అని చెప్పేసి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఇవాళ బడ్జెట్ ప్రసంగంలో. సో పర్ మంత్ 1 lakh వచ్చినా సరే మీరు ట్యాక్స్ అనేది కట్టక్కర్లేదు. మీ శాలరీ నుండి ట్యాక్స్కి ₹1 కూడా కట్టబదు పర్ మంత్ 1 lakh వస్తే. దానికి మించి ఉంటే ఆబ్వియస్లీ 12 lakhs పైన ఇన్కమ్ ఉన్నదానికి ఆ స్లాబ్స్ ప్రకారం అమౌంట్ అనేది కట్ అవుతుంది. 5%, 8, 14, 18 ఈ ప్రకారంగా స్లాబ్స్ ప్రకారం అమౌంట్ అనేది కట్ అవుతుంది. బట్ 1 lakh వరకు, అప్ టు 1 lakh వరకు మీ జీతం కనుక ఉంటే, అంటే 12 లక్షల లోపు సంవత్సరానికి మీ ఆదాయం అనేది ఉంటే, మీ శాలరీ ఉంటే మీకు ఎలాంటి ట్యాక్స్ అనేది ఉండదు, జీరో ట్యాక్స్ అనేది ఉంటుంది. సో దీని మీద కూడా రకరకాల కాంట్రవర్సీస్ అనేవి కూడా వస్తూ ఉన్నాయి. కేవలం 4 lakhs వరకు మాత్రమే మినహాయింపు ఉంది, మిగతా 8 lakhs ఏదైతే ఉందో అది దేంట్లోనే ఇన్వెస్ట్ చేస్తే మాత్రమే మీకు పన్ను మినహాయింపు ఉంటుంది తప్ప లేకపోతే దానిలో కూడా కంపల్సరీ మీకు ట్యాక్స్ అనేది పడుతుంది అని చెప్పేసి కూడా చాలా వార్తలు అయితే, న్యూస్ అయితే వస్తూ ఉన్నాయి. చాలామంది ఆర్థిక నిపుణులు ఇదే మాట చెప్తున్నారు. బట్ దీని మీద అయితే ప్రస్తుతానికి ఒక క్లారిటీ అనేది రావాల్సి ఉంది. అది మండే నుండి ఈ బడ్జెట్ ప్రసంగం అనేది మొదలవుతుంది కాబట్టి, సో ఈ 12 లక్షల ట్యాక్స్లో సంబంధించి పూర్తి వివరాలు అనేవి మండే రోజు నాడు నిర్మలా సీతారామన్ గారు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. అప్పటి వరకు మనం అందరూ కూడా ఈ ఆర్థిక నిపుణులు కావచ్చు, లేకపోతే అనలిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక క్లారిటీ అనేది లేదు ప్రస్తుతానికి. సో కొందరేమో ఈ 12 లక్షలు కంప్లీట్ జీరో ట్యాక్స్ అని కొందరు అంటుంటే, లేదు వీటిలో 4 lakhs వరకు మాత్రమే ఫ్రీ ట్యాక్స్ ఉంటుంది, దాని తర్వాత ఈ స్లాబ్స్ ప్రకారం డిడక్ట్ అనేది అవుతుంది అని చెప్పేసి కూడా చాలామంది నిపుణులు చెప్తున్నమాట. మరి చూద్దాం మండే తర్వాత ఈ బడ్జెట్ ప్రసంగంలో నిజంగా నిర్మలా సీతారామన్ గారు కంప్లీట్ జీరో ట్యాక్స్ చేస్తారో, లేకపోతే దీనికి కూడా ఏమన్నా కండిషన్స్ అప్లై అని చెప్పేసి ఏమన్నా స్టేట్మెంట్ ఇస్తారో మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. ఒకసారి ఇవాళ ఈ బడ్జెట్లో కీలకంగా ఎక్కువగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఫోకస్ చేసేది వీటి మీదే, ఏవి ధరలు తగ్గుతాయి, ఏవి ధరలు పెరుగుతాయి అనే దాని మీద. సో ఒకసారి మనం చూసుకున్నట్టయితే తగ్గునన్న ధరలు, అంటే ధరలు తగ్గే దేనిలో ధరలు తగ్గుతాయని ఒకసారి మనం చూసుకుంటే, మొబైల్ ఫోన్లు ధరలు అనేవి తగ్గుతున్నాయి, ఎల్సిడీలు ఎల్ఈడి టీవీల మీద కూడా ధరలు అనేవి తగ్గుతాయి, ఎలక్ట్రానిక్ వాహనాలు, తోలు వస్తువులు, వైద్య పరికరాలు, ఫ్రోజన్ చేపలు, చేపల పేస్టు, క్యాన్సర్ మందులు, వెట్ బ్లూ లెదర్, క్యారియర్ గ్రేడ్ ఇథర్నెట్ స్విచ్లు, 12 కీలకమైన ఖనిజాలు, ఓపెన్ సెల్, దేశంలో తయారైన దుస్తులు. సో వీటి మీద కంప్లీట్గా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 వస్తువుల మీద ధరలు అనేవి ఈ బడ్జెట్లో మొత్తం తగ్గించేశారు. సో మధ్యతరగతి ఇందులో మేజర్గా కావాల్సింది వచ్చేసి మొబైల్ ఫోన్లు కావాలి, ఎల్ఈడి ఎల్సిడి టీవీలు కావాలి, ఎలక్ట్రిక్ వెహికల్ కావాలి, బైక్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, అలాగే వచ్చేసి తోలు వస్తువులు, ఇది కొందరికి మాత్రమే యూజ్ అవుతుంది. వైద్య పరికరాలు, అతి కీలకమైనది ఇదే. వైద్య పరికరాలు కూడా ఈసారి ఈ బడ్జెట్లో భారీగా ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. మందులు కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, లేకపోతే రకరకాలు చాలా ఉన్నాయి, సిరపుల దగ్గర నుండి హై కాస్ట్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. వీటన్ని ధరలు కూడా ఈసారి తగ్గబోతున్నాయని చెప్పేసి కూడా నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. అలాగే క్యాన్సర్ మందులు,
సో మన అందరికీ తెలుసు క్యాన్సర్ మందులు అనేది చాలా కాస్ట్లీతో కూడుకున్న పని. అది ఒక క్యాన్సర్ మందులు కొనాలంటే చాలా కాస్ట్లీ. సో ఇవి కూడా ఈసారి నుండి ఈ ఏప్రిల్ నుండి మొత్తం ధరలు తగ్గబోతున్నాయని చెప్పేసి కూడా ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. అలాగే వెట్ బ్లూ లెదర్, ఇది కూడా అంత పెద్దగా మిడిల్ క్లాస్ ఎక్కడో కొంతమందికి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. క్యారియర్ గ్రేడ్ ఇథర్నెట్ స్విచ్లు, ఇది కూడా చాలామందికి అంతగా హెల్ప్ఫుల్ కాకపోవచ్చు. 12 కీలకమైన ఖనిజాలు. సో ఈ 12 కీలకమైన ఖనిజాలు అంటే వీటిలో రకరకాల ఖనిజాలు అనేవి ఉంటాయి. చాలా డిఫరెంట్ ఆర్నమెంట్స్ కూడా ఉంటాయి. వాటి మీద కూడా ఈసారి ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఓపెన్ సెల్, దేశంలో తయారైన దుస్తులు. సో ఇది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశంలో ఇక్కడ తయారైన మేడ్ ఇన్ ఇండియా వస్తువుల మీద, అంటే ఈ దుస్తులు కావచ్చు లేకపోతే ఈ వస్తువులకు సంబంధించి కూడా ఈసారి బడ్జెట్లో ఈ ధరలన్నీ తగ్గే అవకాశం ఉంది. సో ధరలు పెరిగేవేవి, ఇది ఓ రకంగా చాలామందికి భయమే. ఎందుకంటే ధరలు పెరిగితే మధ్యతరగతి వాళ్ళ మీదే ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది కాబట్టి. సో ఏవే ధరలు పెరుగుతాయంటే ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లే సిగరెట్లు అయితే ప్రతిసారి పెరుగుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఏ వస్తువు పెరిగినా పెరగకపోయినా సిగరెట్లు అనేవి మాత్రం ఖచ్చితంగా పెరుగుతాయి. సో ఎక్కడో నా చిన్నప్పుడు ₹2-2 మొదలైన సిగరెట్ ఇవాళ, నేనైతే తాగని నాకు తెలియదు కానీ ఇవాళ నాకు తెలిసి ఒక సిగరెట్ ధర కూడా ₹25-30 కూడా ఉంది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో. సో ప్రతి సంవత్సరం ఈ సిగరెట్ ధర అనేది మాత్రం భయంకరంగా పెరుగుతుంది. ఇక ఐటీ పరిమితి పెంపుతో ఉద్యోగులకు బిగ్ రిలీఫ్. అసెంబ్లీ ఎన్నికల కోసం బీహార్పై వరాల జల్లు. సో వెరీ సూన్ బీహార్లో ఎన్నికలు అయితే రాబోతున్నాయి. అక్కడ నితీష్ కుమార్ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు సెంట్రల్ కేంద్రంలో నితీష్ కుమార్ చాలా కీలకంగా ఉన్నారు. సో నితీష్ కుమార్ ఎంత కీలకంగా ఉన్నారంటే ఆయన కనుక సపోర్ట్ విత్డ్రా చేసుకుంటే సో ఆ పార్టీ బీజేపీ పార్టీ కూడా సందిగ్ధంలో పడిపోయే అవకాశం ఉంది. అంత కీలకంగా ఉన్నారు నితీష్ కుమార్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు. సో ఆబ్వియస్లీ ఇక ఇటు ఏపీకి ఇటు బీహార్కి ఆబ్వియస్లీగా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది కదా. సో అదే అడ్వాంటేజ్తో ఇప్పుడు బీహార్పై వరాల జల్లులు అనేవి కురిపించింది. ఏపీ మీద కూడా చాలా వరాలు అనేవి వచ్చాయనుకోండి, దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అద్దె ఆదాయంపై 6 లక్షల వరకు నో ట్యాక్స్. సో ఎవరైతే ఈ అద్దె వసూలు చేస్తుంటారో, లైక్ ఇలాంటి బిల్డింగ్స్ మీద అద్దెలు అనేవి వస్తూ ఉంటాయో వాళ్ళకు 6 లక్షల వరకు నో ట్యాక్స్. వాళ్ళు 6 లక్షల లోపు వాళ్ళకి అద్దె వచ్చేటట్టుంటే వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. 6 లక్షల కంటే పైన గనక ఇన్కమ్ అనేది ఉంటే ఖచ్చితంగా వాళ్ళు స్లాబ్స్ ప్రకారం ట్యాక్స్ అనేది కట్టాలి. తోలు పరిశ్రమ బొమ్మల తయారీకి రాయితీలు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు గ్రామీణ క్రెడిట్ కార్డ్స్. కిసాన్ క్రెడిట్ కార్డులు పరిమితి 5 లక్షలకు పెంపు. సో ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు కూడా ఇప్పటికీ చాలా మంది రైతుల దగ్గర లేదు. ఎక్కడో వీళ్ళు ప్రచారం అనేది చేస్తున్నారు కానీ ఎక్కడే కానీ నేను కానీ ఇప్పుడు ఈ తెలంగాణ కానీ లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కువగా అసలు ఈ వినియోగంలోనే లేదు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేవి. వీళ్ళు చెప్పడమే కానీ, అంటే 3 లక్షల వరకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేవి ఇచ్చామని చెప్పారు కానీ ఎక్కడ కానీ నేను ఈ మధ్య కాలంలో అయితే ఎక్కడ చూడలేదు. చూసినా సరే అతి తక్కువ పర్సెంటేజ్లో మాత్రమే ఇవి ఇంప్లిమెంట్ అనేది చేశారు. సో ఉన్న వాళ్ళకైతే ఇది 3 లక్షల నుండి 5 లక్షలు పెంచారు ఈసారి ఆ క్రెడిట్ లిమిట్ అనేది. దేశంలో 50 టూరిస్ట్ ప్లేస్లను అభివృద్ధి. సో అందులో మరీ ముఖ్యంగా ఏపీలో ఉన్న చాలా కీలకమైన ప్లేసెస్ కూడా ఈసారి అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం కోస్టల్ ఏరియా, ఈ ఏపీలో సగం పార్ట్ మొత్తం కోస్టల్ ఏరియాతోనే అనుసంధానమై ఉంటుంది కాబట్టి అక్కడ చాలా అభివృద్ధి చేసుకునే వెసులుబాటు అనేది ఉంది, టూరిజం అభివృద్ధి. సో ఈసారి అయితే ఈ టూరిజం అభివృద్ధికి అయితే ఏపీ మంచి గుడ్ న్యూసే వినింది కేంద్రం నుండి. రాష్ట్రాలకు 1.5 కోట్ల వరకు రుణాలు. సో ప్రస్తుతం చూసుకుంటే ప్రతి రాష్ట్రం కూడా ఈ అప్పుల మీదే డిపెండ్ అయింది. ఇటు తెలంగాణ కావచ్చు లేకపోతే అటు ఆంధ్ర కావచ్చు, ఈ 2 తెలుగు రాష్ట్రాలు. సో ఇటు తెలంగాణకి సంపూర్ణమైన ఆర్థిక వనరులు ఉన్నా సరే ఇక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే కంపల్సరీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంది. సో అక్కడ ఆంధ్రాలో అయితే అసలు ఆర్థిక విధ్వంసమే జరిగింది. అసలు ఆర్థికంగా అసలు ఎలాంటి సౌకర్యాలు కూడా ప్రస్తుతానికి లేదు ఆంధ్రాకి.
వాళ్ళు కూడా కంప్లీట్గా ఈ రుణాల మీదే డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. సో ఈ 2 రాష్ట్రాలు కూడా ఇదో పెద్ద బిగ్ రిలీఫే. ఆల్మోస్ట్ 1,50,000 కోట్ల వరకు కూడా రుణాలు తీసుకునే అవకాశం ఉంది ఈ సంవత్సర కాలంలో, నెక్స్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టేంత వరకు. సో 50,60,345 కోట్లతో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్. సో 50 లక్షల కోట్లతో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈసారి, భారీ బడ్జెట్. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి వృద్ధి రేట్ అనేది గణనీయంగా పెరిగింది. సో నిర్మలా సీతారామన్ గారు ఇదే పాయింట్ మెన్షన్ చేశారు, మనం ఎప్పుడైతే 8% జీడిపిని మనం టచ్ చేస్తామో అప్పుడు మన దేశం డెఫినెట్గా ముందుకెళ్తుంది, అభివృద్ధి అవుతుందని చెప్పేసి ఆమె ఒక పాయింట్ని మెన్షన్ చేశారు. ప్రస్తుతం వచ్చేసి 6.8% జీడిపి దగ్గర మాత్రమే ఉన్నాం మనం. సో ఆ 8కి రీచ్ అయ్యేలాగా ప్రస్తుతం కేంద్రం అడుగులు వేస్తుందని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆమె మాటల్లో. ఇక ఈ స్లాబ్స్ కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. ఆదాయం రూపాయల లక్షల్లో 0 నుండి 12.75 వరకు పన్ను శాతం 0, 12 నుండి 16 వచ్చేసి 15%, 16 నుండి 20 వచ్చేసి 20%, 20 నుండి 24 వచ్చేసి 25, 25 పైన ఉన్న వాళ్ళకైతే 30% వరకు కూడా ట్యాక్స్ విధించే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ఈ బడ్జెట్ అనేది కూడా ఇవాళ రిలీజ్ అనేది చేశారు. మనం లోక్సభలో చూసాం, ఈ బడ్జెట్ మీద ప్రతిపక్షాలు వాకౌట్ కూడా చేశాయి, దీని మీద నిరసన అనేది కూడా చెప్తున్నారు. సో ఆబ్వియస్లీ బీజేపీకి అనుకూలంగా ఉన్న కూటమిలు అన్నీ కూడా ఈ బడ్జెట్ని బ్రహ్మరథం పడతాయి, ఆపోజిట్గా ఉన్న పార్టీలన్నీ కూడా ఈ బడ్జెట్పై విమర్శలు చేస్తాయి. సో మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇవాళ కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ మీద మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ రూపంలో కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.